Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పాలసీ గురించి డిస్కస్ చేయాలంటే చాలామంది అడుగుతున్నారు, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఇది 400 పేజెస్తో కూడుకున్న ఒక డ్రాఫ్ట్ అనమాట. సో దీని గురించి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది హైలీ డిఫికల్ట్. సో మనం ఏం చేద్దామంటే దీంట్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకొని ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి హైలైట్ పాయింట్స్ని సపరేట్ వీడియోస్లో చూద్దాం. సో ఈ క్రమంలో ఈరోజు మనం చేయబోతున్న విషయం ఏంటంటే డిగ్రీ కాలేజెస్ యూజీస్ ఏ విధంగా యూజీస్ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది ఈ చేంజెస్ వల్ల ఉండబోతుంది ఫ్యూచర్లో అనే విషయాన్ని కొంచెం క్లియర్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూడబోతున్నాం. డోంట్ వరీ మై డియర్ జెంటల్ ఫ్రెండ్స్, ఎక్కువ కాంప్లికేట్ చేయను, సింపుల్గా అర్థమయ్యే విధంగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ చేంజ్ ఏంటని చూస్తే మనకందరికీ తెలిసిన విషయమే, యూజీ అనే దాన్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో ప్రొఫెషనల్ కోర్స్, ఇంకొకటేమో నాన్ ప్రొఫెషనల్ రెగ్యులర్ కోర్సెస్ అని చెప్పి. ప్రొఫెషనల్ కోర్సెస్ ఏంటి? ఇంజనీరింగ్, మెడికల్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. రెగ్యులర్ కోర్సెస్లో బీకామ్, బీఎస్సీ ఇటువంటి డిగ్రీస్ వస్తూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే అన్నిటిని కూడా ప్రొఫెషనల్ కోర్స్గా మారబోతున్నారు. సో ఇక మీదట ప్రొఫెషనల్ కోర్స్ అని వేరుగా, రెగ్యులర్ కోర్స్ అని వేరుగా ఉండబోదు. సో అన్నీ కూడా ప్రొఫెషనల్గానే చేయబోతున్నారు అనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ జరిగే చేంజ్ ఏంటి? ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎలాగైతే 4 years మినిమం ఉంటుందో అదేవిధంగా రెగ్యులర్ కోర్సెస్ కూడా 4 years కోర్సెస్గా మారబోతున్నాయి అనమాట. ఇక్కడ రెండో ముఖ్యమైన చేంజ్ ఏమని చూడాలంటే వేరియస్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ లెవెల్స్ అని చెప్పి ఒక కొత్త పాలసీని తీసుకొస్తున్నారు. సో వేరియస్ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అంటే ఏం లేదండి, ఇది ఎవరి కోసం అంటే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉంటారు. రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు. ఎకనామికల్గా సౌండ్ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డ్రాప్ అవుట్స్ అంటారు, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అవుట్స్ ఉంటాయి, వేరే పర్సనల్ ఇష్యూస్ వల్ల చాలామంది మధ్యలోనే డిగ్రీని ఆపేస్తూ ఉంటారు. సో మళ్ళీ తిరిగి జాయిన్ అవ్వాలంటే వాళ్ళకి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. బట్ దీన్నంతా సవరిస్తూ, దీన్నంతా తీసేస్తూ వేరియస్ ఎంట్రీ, వేరియస్ ఎగ్జిట్ అని చెప్పి కొత్తగా ఒక పాలసీని తీసుకొస్తున్నారు. ఇదేం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిగ్రీలో జాయిన్ అయ్యారండి, ఎనీ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీలో జాయిన్ అయ్యారు, కొన్ని కారణాల వల్ల ఫస్ట్ ఇయర్ తర్వాత మీరు ఆపేశారు. సో ఒక 1 year 2 years మీరు తిరిగి ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయలేదు. ఆ 2 years తర్వాత మీకు సిచ్యువేషన్స్ నార్మల్ అయిన తర్వాత మీరు ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి కాకుండా సెకండ్ ఇయర్ నుంచి ఎక్కడైతే మీరు వదిలిపెట్టారో అక్కడి నుంచే మీరు కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇక్కడ క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ని లాంచ్ చేయడం వల్ల మీకు అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇయర్లో స్కోర్ చేసిన క్రెడిట్ పాయింట్స్ అనేటివి ఆటోమేటిక్గా మీకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్కి మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఇది చాలా పెద్ద రిఫార్మ్ అండి. సో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఇండియాలో చాలా ఎక్కువ. అట్లాంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్కి అంతా ఇది ఒక పెద్ద వరం, ఒక పెద్ద బూన్ అనే చెప్పుకోవాలి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, చిన్న విషయం కాదు యాక్చువల్గా పెద్ద విషయమే. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం సై మూవీ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సై మూవీలో ఫైట్ జరిగేది కూడా సైన్స్ వర్సెస్ ఆర్ట్స్. సో జనరల్గా రెగ్యులర్ కాలేజ్ తీసుకుంటే నువ్వు ఆర్ట్స్ అని చెప్పి నేను సైన్స్ అని చెప్పి 2 బ్యాచ్లుగా విడిపోతూ ఉంటారు. ఇక మీదట ఇలా బ్యాచ్గా విడిపోయి కొట్లాడుకునే అవకాశం సెంట్రల్ గవర్నమెంట్ మనకి కల్పించలేదు. మనలో మనమే కొట్టుకోవాలి. ఇక మీదట ఆర్ట్స్ అని చెప్పి, సైన్స్ అని చెప్పి 2 రకాలైన కోర్సెస్ ఉండవు. అంతా కూడా ప్రొఫెషనల్ కోర్స్ కింద వస్తుంది. ఇది ఇంతకుముందు చెప్పిన పాయింటే, బట్ అడిషనల్ పాయింట్ అనుకోవచ్చు. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకుంటాం, ఇక మీదట యూజీసీ యూనివర్సిటీస్ గ్రాంట్ కమిషన్ అనేది ఉండబోదు. ఎందుకు? మెయిన్ రీజన్ ఏంటంటే యూనివర్సిటీస్ అఫిలియేటెడ్ కాలేజెస్ అని చెప్పి చూస్తుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన తెలుగు స్టేట్స్లో సో మ్యాక్సిమం ఇంజనీరింగ్ కాలేజెస్ ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉంటుంది? ఎస్, యు ఆర్ రైట్. సో జేఎన్టీయూ, సో ఏదర్ జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ ఆర్ జేఎన్టీయూ అనంతపూర్. సో దీనికి అఫిలియేట్ అయి ఉంటాయి, లేకపోతే వేరే చిన్న యూనివర్సిటీస్, రీజనల్ యూనివర్సిటీస్కి అఫిలియేట్ అయ్యి ఉంటాయన్నమాట. ఇక మీదట ఇట్లాంటి అఫిలియేటెడ్ కాలేజెస్ ఉండబోవు. ఇక ఏ విధంగా ఉంటాయి? డీమ్డ్ యూనివర్సిటీస్గా మారిపోతాయి. అంటే డీమ్డ్ యూనివర్సిటీ అనే ఒక పాలసీని కంప్లీట్గా రద్దు చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో దెర్ విల్ బి నో డీమ్డ్ యూనివర్సిటీస్ అని చెప్పుకోవాలి. మరి ఇంకేంటి? ఆటోనమస్ కాలేజెస్ అనమాట. సో ప్రతి కాలేజెస్ కూడా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళే తీసుకునే విధంగా ఆటోనమస్ కాలేజ్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఆటోనమస్ కాలేజ్గా డెవలప్ చేయడం ఎందుకు? మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫ్లెక్సిబిలిటీని ఇంకొంచెం ఈజీ చేయడానికి, ఎడ్యుకేషన్ పాలసీస్ని ఇంకొంచెం సింపుల్ చేయడానికి, ప్రతి స్టూడెంట్కి, ప్రతి యంగ్స్టర్ కాలేజ్లో చేరి తన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఇటువంటి ఆటోనమస్ కాలేజ్ సిస్టమ్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అనుకోవడం వల్ల ఇలాంటి కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటని చూస్తే, టాప్ రేటెడ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా. మనం అనుకుంటాం చాలామంది పేదవాళ్ళకి ఇది పెద్ద కలగా ఉంటుంది, అరే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదవాలని ఆసరా, క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి చదవాలని ఆసరా, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్కి వెళ్ళి చదవాలని ఆసరా అని చెప్పి చాలామందికి ఉంటుంది. బట్ ఇలాంటి కళలు మీకు నెరవేరే అవకాశాలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పాలసీ ద్వారా తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. ఫ్యూచర్లో ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీస్
మన భారతదేశంలో నెలకొల్పడానికి స్టార్ట్ చేయడానికి పాలసీస్ని సుముఖం చేసింది, ఈజీ చేసింది. సో ఇప్పుడు ఆ యూనివర్సిటీస్ అంతా కూడా ఇప్పుడు కూడా ఉన్నాయండి. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇండియాలో లేదా అంటే ఉంది, బట్ అండర్ బ్రిటిష్ కౌన్సిల్. సో బ్రిటిష్ కౌన్సిల్ ద్వారానే మీరు క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవచ్చు ఇండియాలో ఉండి. బట్ ఇక మీద టైం జరగబోతుంది, డైరెక్ట్గా ఇటువంటి యూనివర్సిటీస్ ఇండియాకి రాబోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ జరగబోయేది ఎక్స్పోర్ట్ పాలసీ కూడా. అంటే యూనివర్సిటీస్ని మనం తెచ్చుకుంటున్నాం, అది ఇంపోర్ట్ అయితే మన యూనివర్సిటీ స్టాండర్డ్స్ని పెంచుకొని ఇంటర్నేషనల్ గ్లోబలీ వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయితే వీళ్ళు వస్తున్నారో మన వాళ్ళు కూడా వేరే దేశాలకు వెళ్ళి సో మన యూనివర్సిటీస్ని నెలకొల్పచ్చు అనమాట. సో ఇటువంటి చాలా పెద్ద రిఫార్మ్ని కూడా ఈ ఎన్ఈపీ ద్వారా తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇంకొక పెద్ద డౌట్ చాలా మంది ఏమడుగుతున్నారంటే ఇక మీదట పిహెచ్డీస్ ఉండవా అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్లీ పిహెచ్డీస్ ఉన్నాయండి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంఫిల్ అనే విషయాన్ని చేసిన తర్వాత మాత్రమే, అంటే యూజీ తర్వాత మీ అండర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు పిహెచ్డీ చేయాలనుకుంటే మీరు ఎంఫిల్ కంపల్సరీ చేయాలి. సో ఎంఫిల్ చేసిన తర్వాత మాత్రమే మీకు పిహెచ్డీ అనే ఒక విధానాన్ని తొలగించి ఎంఫిల్ చేయకుండానే మీరు పిహెచ్డీ చేసే ఒక అవకాశాన్ని ఈరోజు ఈ ఎన్ఈపీ పాలసీ 2020 తీసుకొచ్చింది. ఎంఫిల్ డిగ్రీ విల్ బి డిస్కంటిన్యూడ్. సరే, ఈ చేంజెస్ అని ఎప్పుడు తీసుకొస్తారు? ఇమీడియట్గా తీసుకొస్తారా అంటే లేదండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గమనించాలి. సో ఈ ఎన్ఈపీ 2020 అనే పాలసీని 20 ఇయర్స్కి టార్గెట్ ఫిక్స్ చేసుకుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సో 20 ఇయర్స్ అంటే బై 2040కి సో ఈ పాలసీని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసేలాగా చూడాలనేది టార్గెట్. సో దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఒక్కొక్క విధానాన్ని విడతల వారీగా డివైడ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా ఏం ఇంప్లిమెంట్ చేస్తారంటే ఈ 5+3+4 అనే ఒక కోర్స్ ఉంది కదా, స్కూల్స్, ప్రైమరీ, హైయర్ ఎడ్యుకేషన్. సో ఆ పాలసీని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. దీని గురించి సపరేట్గా ఇంకొక వీడియోలో మనం ఖచ్చితంగా చూద్దాం. సో ఈ యూజీ ప్రోగ్రామ్స్కి, డిగ్రీ ప్రోగ్రామ్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అంతా కూడా 2022 నుంచి అఫీషియల్గా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మన మైండ్లో ఇంకా చాలా డౌట్స్ వస్తాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీంట్లో నుంచి కూడా కొత్త పాయింట్స్ మన మైండ్లో డౌట్స్గా వస్తాయి. అటువంటి విషయాల్ని మీరు కమెంట్లో ప్లేస్ చేయండి. ఖచ్చితంగా నేను దానిపైన ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత మీకు ష్యూర్గా క్లారిటీ ఇవ్వడానికి అప్కమింగ్ డేస్లో ట్రై చేస్తాను. సో ఇటువంటి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విత్ బెల్ ఐకాన్, ఆల్ నోటిఫికేషన్స్. సో I'll catch you up in another interesting video. Till then, this is Gananath Shankar signing off from this particular video. Stay safe, stay healthy.